అవసరం ఉంది. బీఆర్ఎస్ చుట్టూ మీ చుట్టూ కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది, జైలుకు పంపించబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేస్తోంది. నిజంగా కూడా బీజేపీ చూపు మీ మీదనే ఉంది, కాంగ్రెస్ చూపు మీ మీదనే ఉంది. ఏం జరుగుతుంది అనేది, ఏం జరగబోతుంది? వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్. మిత్రులకు అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రిలీజింగ్ అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం 17,000 బహుశా 775 కోట్లతో అప్పుడు మేడిగడ్డ దగ్గర అనుకుంటా బహుశా అప్పుడు 17,875 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం తయారు చేసి 2007లోనే ఇంతకుముందే పెద్దలు ఎవరో చెప్పినట్టుగా ప్రాజెక్ట్ ప్రారంభించడానికి వారు జీవో ఇష్యూ చేసి, అది ప్రారంభం కాకముందే 40,000 కోట్లకు చేరిందనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఎస్టిమేట్ రివిజన్ చేసి 40,000 కోట్లలో అప్పటి వరకు సర్వేసు 0.5% మాత్రమే ఉండే. వెంకట్ గారు, ఏదైనా ప్రాజెక్టు సర్వే చేస్తే సర్వే అండ్ ఎస్టిమేట్ ప్రిపరేషన్ కు కేవలం 0.5% ఉండే, దాన్ని ఏకంగా 3.5% పెంచి దాదాపుగా 1,559 కోట్ల రూపాయలు, అంటే పనులేమీ జరగకుండానే టోటల్ గా ఆ రోజు సర్వేకి సంబంధించినటువంటి డబ్బులు మాయమైనటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత 40,000 కోట్లలో ఏవో ప్యాకేజ్, అప్పటికే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 7 సంవత్సరాల పాటు ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎక్కడ బాగుపడుతూ అనేటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుసరించి ఒక విల్ఫుల్ గా తెలంగాణలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయకుండా కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులతో పారిపోయినటువంటి అంశం మనకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, ఎస్టిమేట్లు ఎందుకు పెంచడం ఎందుకు పెరగలేదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. 16 రిజర్వాయర్లు ఉండే 16 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మాణం చేయాలి అని ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళు 40,000 కోట్లు ఉండే. తర్వాత జలాశయాల కెపాసిటీని 141 టీఎంసీకి పెంచినటువంటి విషయం తెలుసు. చాలా బ్యారేజీలు పెరిగినాయి, పంప్ హౌజులు పెరిగినాయి, రకరకాల, ఎందుకంటే ఇది టెక్నికల్ అంశాలు, ఇవన్నీ కూడా ఎవరైనా ఇంజనీర్ ఎస్టిమేట్ లో అవన్నీ కూడా చూసుకోవచ్చు. కాబట్టి అంచనాలు ఎందుకు పెరిగినాయి, ఏం చేసినాయి, ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయాల మీద స్పష్టంగా ఏ ఎంక్వైరీ వేసుకోమని చెప్పి శాసనసభలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని మేము చెప్పినాం. వాళ్ళిద్దరు కూడా, ఒకరు సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు, ఒకరు ఇక్కడ జ్యుడిషియల్, ఒకరేమో కాంగ్రెస్ చేతుల్లో ఎంక్వైరీ ఉండాలని ఒకరు తపన పడతా ఉన్నారు, ఇంకొకరేమో కేంద్రం చేతిలో ఉండాలని వాళ్ళు తపన పడతా ఉన్నారు కంట్రోల్ తీసుకోవడానికి. మొత్తంగా 9.5 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి ప్రతి పని కూడా ఇది పనికిరానిది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు అవినీతి పరులైనా, అవినీతి ఎవరో మేము కూడా చూడాలనే ఉంది. వాళ్ళు ఎవరెవరు, అవినీతి ఏం చేసిండ్రు, ఎక్కడెక్కడ దాచిండ్రు, ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు, ఏ అధికారులు తిన్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిందే కదా. డెఫినెట్ గా ఎంక్వైరీ చేయండి. మీరు భారం నేరం మీదే ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరం ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా వెంకట్ గారు, ఇప్పుడు తెలంగాణ ద్వారా నిర్మాణమైనటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం, దానివల్ల రిజల్ట్స్ ఏమొచ్చినాయి అనేటువంటిది మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అది స్టెబిలైజేషన్ ఆయకట్టు ఎంత, న్యూ ఆయకట్టు ఎంత, ఇప్పుడు 90% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకొక 10% పనులు పూర్తి చేస్తే టోటల్ పర్పస్ సర్వే, ఒక చెరువు, చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి బండు మొత్తం మనం కంప్లీట్ చేసిన కింద కాలువల నిర్మాణం పూర్తిగా ఈ స్లూసెస్ ఫిట్ అయ్యి అన్ని అయిపోయే వరకు పర్పస్ సర్వ్ కాదు వెంకట్ గారు. కాబట్టి పూర్తిగా నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా ఇవాళ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెంచడంలో కానీ, మొన్న పవర్ ప్రజెంటేషన్ లో కూడా నూతన ఆయకట్టు 1,00,000 ఎకరాల వరకు అయిందని చెప్పి కూడా ఈఎన్సీ గారు పవర్ ప్రజెంటేషన్ లో చెప్పారు. నేను ఏమంటున్నా, రేయింబవళ్ళు కష్టపడిన ఇంజనీర్లు 3 షిఫ్ట్లలో పనిచేశారు వెంకట్ గారు. మొత్తంగా కూడా ఆ రోజు ఇంజనీర్లు అందరూ కూడా 3 షిఫ్ట్లలో పనిచేసి బ్రహ్మాండంగా ఈ ప్రాజెక్టు అనతి కాలంలోనే పూర్తి చేసినటువంటి ఒక రికార్డును సాధించదు. ఇందులో సాంకేతిక పరమైన లోపాలు ఏమైనా
లేకుంటే ఎస్టిమేటర్లు ఇది 2007 ఎస్ఎస్ఆర్ 40,000 అనేది SS. 2007కు సంబంధించినటువంటి ఎస్ఎస్ఆర్. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 16 ఏళ్లలో ఏం పెరిగినాయి? ఇప్పుడు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీకి పెద్దలు ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళకి ఇప్పుడు రేపు టెండర్లు పెడతారు. 2007 ఎస్ఎస్ఆర్ తోనే పనులు పూర్తి చేస్తారా చెప్పండి వెంకట గారు. Yes, నేను yes. ఏమంటున్నా, డెఫినెట్ గా అంచనాలు పెరిగినటువంటి వాళ్ళు ఎక్కడైనా అవినీతి జరిగినా సరైనటువంటి పర్పస్ సర్వ్ కాకపోయినా డెఫినెట్ గా విచారణ జరగాల్సిందే. దోషుల మీద ఏం శిక్షలు ఇస్తారో చేయాలి. మనం అన్ని ప్రాజెక్టులలో వస్తాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేను అప్పుడు 10th బహుశా ఇంటర్మీడియట్ లో చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నేత సిమెంట్ లోడ్లతో దొరికిపోతే వచ్చి ముఖ్యమంత్రి ఇంట్లో దాక్కున్నటువంటి విషయం బహుశా చాలా మంది మర్చిపోయి చరిత్ర కదా అది. ఉంది. నేను ఏమంటున్నా, ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటిలో వస్తాయి ఆరోపణలు, కానీ వాటి ప్రూవ్ కావాలి, పర్పస్ సర్వ్ కావాలి అనేటువంటిది ప్రజలమందరం కూడా చూస్తాం. డెఫినెట్ గా ఇందులో ఏ లోపాలు జరిగినాయో ప్రజలకు తెలియజెప్పాలని చెప్తున్నాం. మేము మాత్రం ఒక నిజాయితీగా ఈ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం డిజైన్ చేసింది. కేంద్రానికి సంబంధించినటువంటి జలవనరుల నిపుణులు కావచ్చు, సాంకేతికపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమోదం పొందిన తర్వాతనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దేవిప్రసాద్ గారు, అంటే ముఖ్యంగా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిమ్మల్ని ఎక్కువ పెడతా ఉన్నారు. మీకు వణుకు బెనుకు ఏం లేదా? విచారణ స్టార్ట్ అయిపోతుంది, రేపటి నుంచి ఊచలు లెక్క పెడతారు, ఇంత అవినీతి జరిగింది, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో సక్సెస్ అయ్యారు వారు, కాంగ్రెస్లో అవినీతి జరిగిందని ప్రచారం చేయడంలో. ఇప్పుడు నేనేమంటున్నా, అబద్ధం ఏదో ఆమెడ దూరం పోతే నిజం నిలకడగా కొద్ది దూరం కూడా పోదట. ఇలా అబద్ధాలన్నీ ఆమెడ దూరం పోయి అవి ప్రపంచమంతా చుట్టుముడుతా ఉన్నాయి. నిజం నిలకడ మీకు తెలుస్తుంది కదా. డెఫినెట్ గా ఇందులో ఏమైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు. అన్ని లక్షల ఇండ్లు కట్టించినటువంటి ఇళ్లకు కనీసం నంబరింగ్ వేయమనండి. నంబరింగ్ వేస్తే ఆనాడు జరిగినటువంటి ఇళ్ల నిర్మాణం లోపాలు బయటపడుతుంది. నేను ఏమంటున్నా, ప్రభుత్వాలను వేటాడడం అనేటువంటిది పక్కకు పెట్టి 100 రోజుల తర్వాత ఆ వేటాడడం చేయండి, మీకు చాలా టైం ఉంది. కానీ 100 రోజుల్లో ప్రజలకిచ్చినటువంటి హామీల అమలు మీద మొదలు ఉపక్రమించండి. ఇలా రైతు బంధు కావాలని ఇలా వేచి చూస్తా ఉన్నారు. వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు వడ్లన్నీ కూడా పండి కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టిర్రు. 500 బోనస్ ఇవ్వండి. చెప్పిన పనులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే క్రమం చేయండి. మమ్మల్ని ఇవన్నీ ఒక నెల తర్వాత చేయండి. ఏమి ఇబ్బంది లేదు, మేము ఎక్కడికి పారిపోం, ఇక్కడనే ఉంటాం. మా పాస్పోర్ట్లు ఏమంటే కూడా సీజ్ చేయండి. ఎస్ దిలీప్ గారు, ఇంత వేగం ఎందుకు, ఇంత స్పీడ్ ఎందుకు, ఇంత వెంటాడడం ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, సుదీర్ఘ కాలంగా ఈ ఎలిగేషన్స్ అపోజిషన్ పార్టీస్ అని కూడా చెప్తూ వస్తున్న విషయాలే. సో ఆ విషయాల్లో నిజం ఎంత అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రం అప్పులు అందరం చెప్పాము, 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల ఆఖరికి శ్వేతపత్రం ప్రకటిస్తూ వచ్చింది 6,71,000 కోట్లు అని తేలింది. సో వాస్తవాలు అయితే ప్రజలకు తెలవాలి. ఊరికేనే మాట్లాడే అపోజిషన్స్ నిజం ఉందా లేదని కాస్త విశ్వాసం ప్రకటించారు కాబట్టి ఈ రోజు పవర్ చేంజ్ అయ్యింది. అధికారం మార్పిడి చేయడానికి కారణం ఆయన అన్నట్టుగా ఇది గోబల్స్ ప్రచారమా లేదా నిజంగానే జరిగిందా అని ప్రూవ్ చేసుకోవాలి కదా అధికారులకు. అధికార మార్పిడి దాడులు చేస్తారా మీరు? అధికార మార్పిడి దాడులు చేస్తారా? అధికార మార్పిడి జరిగితే అవినీతి మరకలంటిస్తారా మీరు? దాడులు ఎవరు చేశారు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేయాలనుకుంటే మా మిత్రులు చెప్పాలి. దాడులు చేయాలనుకుంటే సిబిఐని, ఈడీని ఇట్లాంటి సంస్థలు వాడాలి. ఆయన అన్నట్టు ఏసీబీ మా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని వాడాలి. ఎక్కడ ఇప్పుడు వరకు లేదు కదా. విచారణ కాదు కూడా తప్పేంటి? ఇట్లా కిషోర్ గారు మంచి డిమాండ్ చేశారండి. కవిత గారు గాని, హరీష్ గాని వేసుకోవడం దమ్ముంటే మా మీద ఎంక్వైరీ మీరు అన్నారు కదా, నిజం నిలకడ మీద వెళ్తుందంటే మరి కాదండి. దిలీప్ గారు ఇందాక మన కిషోర్ రెడ్డి గారు మంచి పాయింట్స్ రేజ్ చేసినారు. ఎందుకు మీరు సిబిఐ నాడు ముద్దన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు? వద్దని ఎవరు అన్నారు? ఇప్పుడు మేము అంతకంటే ఫాస్ట్ గా త్వరితగతిన ఈ విచారణ జరపాలనే ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జి అన్నాం. సిట్టింగ్ జడ్జి అనే దాంట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వారు అన్న దాంట్లో ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే, ఏ ఎంక్వైరీకైనా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటాయి. వెదర్ యూ వాంట్ దట్ పర్టికులర్ ఎంక్వైరీ టు బి కంప్లీట్ ఇన్ 3 months ఆర్ 6 months ఆర్ 1 year 2 year మీరు ఇండికేట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎంక్వైరీ ఆ టైం ఫ్రేమ్ లో కాకపోతే అపాయింట్ అయినటువంటి జడ్జి గారు దాన్ని 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు లేదా 1 year కూడా ఎక్స్టెన్షన్ చాలా సందర్భాలు ఆడడం జరిగింది. అది మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దాని యొక్క
వాల్యూమ్ ఆఫ్ వర్క్ ని బట్టి ఉంటుంది. ఆయన అన్నట్టుగా ఒక జడ్జిని అపాయింట్ చేయడానికి 2 నెలలు, తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఉండడానికి ఇంకో 2 నెలలు, కాలయాపన ఆ ప్రసక్తి లేదు. ఈ డిపార్ట్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి అపాయింట్ అయ్యి ఈ రోజు చార్జ్ తీసుకున్నాడంటే ఆయన కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విదిన్ డేస్ వాళ్ళకు సమకూర్చబడుతుంది. కానీ అందులో కనుక నెంబర్ ఆఫ్ విట్నెసెస్ ఎక్కువ మందిని అక్యూజ్ ని విచారణ చేస్తున్నారు ఉంటే మాత్రం ఆ ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి కాదు. టైం ఫ్రేమ్ లేకుండా, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేకుండా ఏ కమిషన్ కూడా అపాయింట్ కాపడదు. ఆయన మీ వ్యవస్థ నడుస్తుంది. దేవప్రసాద్ గారు ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి లేఖ పెట్టినట్టు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ చాలా మంది జడ్జిలు ఎవ్వరు కూడా ఇవాళ రిటైర్డ్ జడ్జిలు చాలా మంది ఎవరు అవైలబుల్ ఉన్నారా లేదా, చాలా వాటికి వేస్తే ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎవరితోని చేపిస్తారు. ఇప్పటి వరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పడలేదు. ఎంక్వైరీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటనతోనే ఇలా 50 టీములు ప్రభుత్వ కార్యాలయాల్లోకి పోయి ఫైల్ అన్ని కూడా తీసుకున్నట్టున్నాయి. వాళ్ళు స్టడీ చేస్తారు. నేను దాడి అనను కానీ ఇలా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులు, మొత్తం ఇంజనీర్లందరూ కూడా ఇలా అనేక రోజులుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికి కూడా ఇంజనీర్లు ఇటువంటి వాటితోని కొద్ది భయాందోళన మొదలవుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్లు పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఫైలు తెప్పించుకోండి. ఇటువంటి భయాందోళనలు ఒక చిన్న క్వశ్చన్, మీరు అంటే సిబిఐ విచారణ కోరుతున్నారా, జ్యుడిషియల్ విచారణ కోరుతున్నారా, ఏ విచారణ కోరుతున్నారు మీరు, ఏ విచారణ సిద్ధంగా ఉన్నారు మీరు? మేము వెంకట్ గారు మేము ఏం చెప్పినాము, విచారణ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించారు. మేమన్నాం విచారణ చేయండి. ఎటువంటి విచారణ, ఎటువంటి మీకు సిబిఐ కావాలా చెప్పి మేము చెప్పినాం, ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అది ఎంక్వైరీ ఏం చేస్తారు? ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే శాసనసభలో సిబిఐతో చేస్తామని చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మేము ప్రతిస్పందించినాం జ్యుడిషియల్ ఎంక్వైరీకి. రేపు కేంద్రంలో కూడా మా కిషోర్ గారు రేపు పార్లమెంట్ సభ్యుడే అక్కడ అడిగి సిబిఐ ఎంక్వైరీ అయితే అది కూడా వేసుకోమంటున్నాం. ఎన్ని ఎంక్వైరీ ఎవరై మేము చాలా స్పష్టంగా ఉన్నామండి. మాకు ఆ ఎంక్వైరీ అయితేంది, ఈ ఎంక్వైరీ అయితేంది, ఏ వేధింపు అయితేంది, వీళ్ళైనా వేధింపే వాళ్ళైనా వేధింపే. ఇది ఒక్క వేధింపు అయితే అవి 2 వేధింపులు. ఇప్పుడు స్వతంత్ర వ్యవస్థలన్నీ కూడా దేశంలో పక్కదారి పడుతున్నాయి అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు అటువంటి వాటినే ఆహ్వానించేటువంటి స్థితి